జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ ప్రమీల్ గారు మా ఇంటికి వస్తున్నారు. సో ఆవిడకి వెల్కమ్ అన్నమాట. రావమ్మ ధైర్యలక్ష్మి రావమ్మ, నా ఇన్స్పిరేషన్ నీవమ్మ, రావమ్మ రా ఇన్స్పిరేషన్ నీవమ్మ రావమ్మ. రండి, చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ మళ్ళా మీరు మా ఇంటికి వచ్చి నాకు మీ సెకండ్ ఏంటంటే మీ లైఫ్ చాలా పెద్దది. సో మనం ఎక్కువ డిస్కస్ చేసుకోలేదు. సో ఇంకా కొన్ని మీ విషయాలు నాకు తెలియాలి. అందుకని చెప్పేసి మీరు మహిళా మండలికి కూడా ప్రెసిడెంట్ చేశారు కదండి. అది ఏ ఏడాది చేశారు? మీ టైంలో ఏమేం చేశారు? 85లో జాయిన్ అయ్యాను మా మహిళా మండలి. 85. ఇందుమతి అని తెలుసు. ఇందుమతి గారు. ఇందుమతి గారే. నేను అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీలో ఉండేదాన్ని. దత్తు గారు పెట్టిందేమో కదా ఎగ్జిబిషన్. దాంట్లో చూసి నన్ను వై డోంట్ యూ జాయిన్ మహిళా మండలి అని చెప్పి తను తీసుకొచ్చి జాయిన్ చేసిందని. ఓకే ఓకే. సో 85 నుంచి అంటే 40 years. ఎందుకంటే మా అబ్బాయి 85లో పుట్టాడు. సో ఐ రిమెంబర్ ఆల్ ద ఇదనమాట. ఈ ఏడాది తనది 40th బర్త్డే అనమాట. ఓకే. అప్పుడు ప్రెసిడెంట్ ఎప్పుడు చేశారు? జాయిన్ అయ్యి ఎన్నాళ్ళకి? దాదాపు 7-8 years తర్వాత ఐ డిడ్ ద ప్రెసిడెంట్షిప్. ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ ఐ హ్యాడ్ టు డూ ద ప్రెసిడెంట్. 2 సార్లు మళ్ళీ 2 years కదండి? లేదు, అప్పటికి ఇంకా 1 year. ఇప్పుడు అంటే 1 year అని లేదు. ఇట్ డిపెండ్స్ అబౌట్ వెన్ యూ కెన్ గివ్ అప్ అట్ట. ఓకే. బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ ట్వైస్. ఓకే. అంటే కానీ 3 ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఐ పుట్ ఎ రూల్. 2 years చేయాలి, 2 years అని చెప్పి డ్యూరేషన్. లేకపోతే ఎన్నాళ్ళు చేయాలి అనేది ఎవరికైనా డౌటే కదా. అవునవునవును. సో ఐ మేడ్ ఇట్ 2 years అనమాట. ఓకే. అది కొంచెం అవగాహన వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఐ సెడ్ 2 years. ఓకే ఓకే. బట్ నాలాంటి దానికి అవగాహన మీకు అవసరం లేదు అసలు. దేనికి అవసరం ఉందండి మీకు అసలు? యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. Where did I get that knowledge from? No, you have seen the world. సో మీకు ఏంటంటే ఇది ఉంది ఆల్రెడీ, మీకు ఉంది. అండ్ అ లీడర్ నీడెంట్ హ్యావ్ జస్ట్ విత్ ద సైట్ ఆఫ్ దిస్ థింగ్ యుల్ నో ఎవ్రీథింగ్. ఓకే. సో అది ఏం చేశారు మీరు? అక్కడికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ యాజ్ అ ప్రెసిడెంట్ ఐ వాజ్ గోయింగ్ ఆన్. దెన్ మా మహిళా మండలిలో పక్కన ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఓకే. దే యూస్ టు గివ్ ఇట్ ఆఫ్ ఫర్ రెంట్ అనమాట, ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ అట్ట. ఐ సెడ్ నాట్ లైక్ దట్. అండ్ అట్ ద బిహైండ్ ఐ గాట్ షటిల్ కోర్ట్ కన్స్ట్రక్టెడ్. ఎందుకంటే నేను కూడా వచ్చి ఆడాను షటిల్ కోర్ట్ ఓపెనింగ్. అండ్ వి హెల్డ్ టోర్నమెంట్స్. And I was the winner of both singles and doubles. And you were the president, I think. Then afterwards, we have a working women's hostel also there. Okay. అది కాదు, ఇప్పుడు వర్కింగ్ విమెన్ హాస్టల్ ముందరే ఉందా, మీరు వచ్చాక పెట్టారా? ముందే ఉంది. ఓకే. అంటే స్టార్టింగ్ లో ఉన్నట్టుంది. ఓకే. బట్ స్లోలీ అప్పటికి ఎంత లేవు. 47 మంది క్రితం నథింగ్. ఓకే. సో స్లోలీ ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అన్నమాట ద నంబర్. So we had to put a cook and caretaker, everything. Ade. Then afterwards, that was not being enough. Okay. We had to extend construct చేశారు మళ్ళీ. So I took the first step. Okay. And got another building constructed. Okay. తెలుగులో చెప్పరా? ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయించాను అనమాట. అటు పక్క నుంచి కూడా ఒక అవుట్ గేట్ ఉంటుంది. ఆ గేట్ కొంటే దే హ్యావ్ ఫ్రీ టు ఇటు నుంచి అటు తిరగచ్చు. దే డోంట్, వాళ్ళు మహిళా మండలికి రావక్కర్లేదు. దే హ్యావ్, వాళ్ళ కుక్ ఉంటుంది, కేర్ టేకర్ ఉంటుంది. బయట ఒక ఎలా తీసుకుంటారండి? ఆన్ వాట్ బేసిస్ డు యూ టేక్? వెరీ సింపుల్ అమ్మా. ఇంతే రేట్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఇవ్వగలిగిందే ఇస్తున్నారు. బట్ ఆ రేట్ చాలా మంది వర్కింగ్ ఉమెన్. సో ఆ మాత్రం కూడా వాళ్ళు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా అనిపించింది మాకు కూడా. మొన్న విద్యావతిని ఇంటర్వ్యూ చేస్తే తెలిసిందండి నాకు. ఏంటది ఇంకా 3 కూడా ఇవి తీసుకున్నారంట, క్రష్లు కదా అని అంటారు.
పిల్లలకి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాన్ని ఏమన్నారు దాన్ని పేర్లు ఓకే. బట్ మా దగ్గర ఒక డాక్టర్ వచ్చేవారు ఓకే వీక్లీ వన్స్. అది పిల్లలకి, పేద పిల్లలకి. ఓకే. అట్టా కూడా వచ్చేవారు. ఓకే. దాని మా క్రష్లు ఉండేవి. అవును, క్రషెస్ ఉండేవి. అవి దాదాపు 7-8 వరకు కూడా ఎక్స్టెండ్ చేశాను. ఓహో, అయితే ఇప్పుడు 3 ఉన్నాయంట క్రష్లు. ఇప్పుడు అసలు లేవమ్మా. 3 ఉన్నాయి అంటే విద్యావతి అప్పుడే కిందకి వెళ్ళిపోయి అదేంటది ఇది కరోనా వచ్చే టైంలో మొత్తం అన్ని క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడున్న ప్రెసిడెన్సీ దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. అందుకని మేము పట్టు అదేలేండి, నేను పట్టుబట్టి మొదలు పెట్టాను అనుకో, నెక్స్ట్ రావాలి కదా, నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఏంటి 2 సార్లు వెళ్ళేదంటండి పాపం విద్యావతి. షీ వాస్ టెల్లింగ్ మీ అబౌట్ ఇది. 2 సార్లు వెళ్ళేదాన్ని. ముందర డబ్బులు అదే ముందర రోజుకి రేషన్ ఇచ్చి అవన్నీ చేసి చెందేది అని. క్రష్లు కాదు, మహిళా మండలి నుంచి మళ్ళా లాక్ చేసేసుకుని క్రష్లకి రోజు ఇవ్వాలంట గ్రాసరీస్. రోజు అక్కర్లేదమ్మా. షీ టుక్ లైక్ దట్. ఓకే సరే, ఇప్పుడు ఏంటంటే మీరు ఇది ఆ డాక్టర్ వీక్లీ వన్స్ వచ్చేవారు. ఆ డాక్టర్స్ ఎవరు, మన లేడీస్ అయినా లేకపోతే బయట నుంచి ఏమన్నా? జెంట్సే. అప్పుడు చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా. ఓకే ఓకే. ఒక ఆయనే ఉండేవారు. ఆ తర్వాత కూడా త్రూ అవుట్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే. ఇక ఆడాళ్ళకంటూ తర్వాత ఎప్పుడో పెట్టాం. ఓకే. ఒక లేడీ డాక్టర్ని పెట్టి లోపల చెక్కింగ్ అది పెట్టుకొని ఇవన్నీ చేసామన్నమాట. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు అరుణ గారితో చారిటీది కొంతమంది లేడీస్, దాని గురించి చెప్పరా? జస్ట్ గ్యాదరింగ్ అమ్మా అది. ఓకే. మేము కొంతవరకు నెలకింతని ఇస్తా ఉంటాం. చారిటీ కిట్టియా ఏంటి దాని పేరు? చారిటీస్ కిట్టి. సహృదయ చారిటీ. ఇప్పుడు ఏంటంటే మీట్ అవర్, ఇంకా ప్రతి నెల మీట్ అవుతారా? ప్రతి నెల మీట్ అవుతాము. ప్రతి నెల ఇస్తాము డబ్బులు. ఓకే. 500 నుంచి ఇప్పుడు 1500 వరకు కూడా అవుతా ఉంది. అదంతా ఇచ్చి అరుణ్కే ఇస్తాము. అది తను కాంటాక్ట్ లో ఉంటుంది. భేదాలకు కానీ ఎవరికైనా నెసెసిటీలే ఉన్న వాళ్ళకి కానీ తనకు ఉంటుంది. అప్పుడు మేము అందరం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మన రేవతి ఇచ్చినప్పుడు ఇన్నర్ వీల్ ద్వారా చాలా చేసాము. కాళ్ళు డొనేట్ చేశారు. అవన్నీ రొటీన్ అయిపోయిందమ్మా మాకు కూడా. అవి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు, వాళ్ళకి ఇస్తూనే ఉంటాము. డబ్బులు మాత్రం అరుణ్ దగ్గర పెట్టుకుంటుంది అనమాట. అదే అరుణ గారు మాత్రం నిజంగా చెప్పాలంటేనండి సనాతన ధర్మం అని అలాగా. ఆ తర్వాత ఆవిడ గురించి చెప్పాలంటే కొంచెం సేపే మొబైల్కి చూస్తారంట, రేడియేషన్ ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే ఒక సంక్రాంతి వచ్చిందంటే గొబ్బిళ్ళు ఇవన్నీ అన్నీ పాటిస్తుంది అనమాట. అది ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలోంచి కూడా ఎవరు పుట్టినరోజులైతే పెళ్లి రోజులైతే ఏదో ఒక అన్నదానం, అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ అన్నదానం, ఏదో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇవి. ఆ తర్వాత ఈ మధ్యన ఏంటంటే కరోనా నుంచి ఇప్పుడు ఫ్లడ్స్ నుంచి ఆవిడ ఏం చేస్తున్నారంటే ఇటువైపు అటువైపు ఇప్పుడు కార్లో దుప్పట్లు కానీ అవన్నీ పెట్టుకుని లేకపోతే బిస్కెట్లు కూడా పెట్టుకుంటున్నాను అన్నారు. ఇదేంటంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది డబ్బులు ఇచ్చేస్తున్నారు. బయటకు వెళ్తుందమ్మా, తన సిట్టింగ్కి వెళ్తుంది, మెడిటేషన్ ఇది. ఓకే. ఆ వెళ్ళినప్పుడు అక్కడికి వస్తారు బాగా జనాలు, వాళ్ళకి ఇస్తా ఉంటారు. ఓకే. కాదు డబ్బులు ఇస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాని దగ్గర డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులతో వెళ్ళి వాళ్ళు తాగుతున్నారండి చాలా మంది. ఇప్పుడు ఏంటంటే అది ఒక బెగ్గర్స్ది మళ్ళా అదొక ఇదంట ర్యాకెట్. డబ్బులు ఇస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ఆవిడ కాదు, ఇంకెవరన్నా మామూలుగా డబ్బులు ఇస్తున్నారు. నేను ఇప్పుడు ఇది చేస్తా ఉంటాను సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం. అవేమో ఇదేంటంటే బెగ్గర్స్
దానికి ఇప్పుడు కళ్ళు తీసేస్తే ఇది లేకపోతే పిల్లలకి మత్తు మంది ఇచ్చేసి ఇలా పడుకుని అలా చూసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. అది కాదు. ఇప్పుడు ఏంటి దాని వలన పిల్లల్ని కూడా ఇది దాన్ని ఉంటారు వాడుకుంటున్నారు పిల్లలు. వాడుకోవడం ఇప్పుడు మామూలు పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది వేరండి. దే ఆర్ కిడ్నాపింగ్ ద చిల్డ్రన్ అండ్ డూయింగ్ దట్. అది కదా బాధ. ఇప్పుడు ఏంటంటే దాని వలన ఆ బెగ్గర్స్ ర్యాకెట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏంటంటే అది లేకుండా చక్కగా ఆవిడ అది చాలా బాగున్నట్టు అనిపించింది. బిస్కెట్లు పెట్టుకుంటారు, మంచినీళ్ళు పెట్టుకుంటారు, టవల్స్ అదొకటి చెప్పాలనుకున్నాను. అదంతా ఆ తర్వాత ఇక్కడ స్కూల్లో బిషప్ ఏ స్కూల్ మంది రావిచెట్టు దగ్గర బోయపాటి స్కూల్లో ఇది మెడికల్ క్యాంప్ చాలా రన్ చేశారు కదా లేడీస్ కి. ఓకే, ఇప్పటికి కూడా రన్ చేస్తున్నారండి. కరోనాతో మొత్తం అన్ని ఆగిపోయినాయి అండి. మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే కష్టమైపోతుంది. వి క్యాన్. అదేంటంటే ఇట్స్ ఓన్లీ ఇన్ ద మైండ్. యూ హ్యావ్ టు అని చెప్పేసి అప్పుడు లీల గారు వచ్చేవారు. కొంత రిస్ట్రిక్షన్స్ ఏవో వచ్చినాయి అమ్మ అక్కడ బోయపాటిలో. దాంతో వి కుడ్ గో అహెడ్ అన్నమాట. ఎందుకు బోయపాటి కాకపోతే ఇంకో చోట చూద్దాం ఏదో ఒకటి. అంటే మాకు దగ్గరలో ఉంటుంది అనే ఉద్దేశంతోనే అక్కడ బోయపాటిలో పెట్టించింది. చాలా సంవత్సరాలు నడిపింది. ఒక 15 ఏళ్ళ కింద అనిపించింది నాకైతే. ఎందుకంటే మీరు ఫ్రీ మెడిసిన్స్, అదైతే హెల్త్ చెకప్స్ అవన్నీ చేసిన. ఎందుకంటే వీళ్ళు ఉండగా నేను కూడా దగ్గరే కదా అని వచ్చేదాన్ని. సో అప్పుడు కూడా నేను కూడా పిల్లలకి పుస్తకాలని అవన్నీ కూడా ఇచ్చేదాన్ని అనమాట. సో ఇవన్నీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు బాగా కొంచెం ఏంటంటే ఏదో ఇది దానం అనుకుని ఇచ్చేసేటోళ్ళకి ఇది ఒక పెద్ద లెసన్. ఏది అలా కాదు, ఒక కరెక్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. అదే తర్వాత ఎనీథింగ్ యూ డూ టైం ఇస్తే అదే మన టైం. ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అదేనండి, మీరు ఏమి ఇవ్వక్కర్లేదమ్మా, మాతో వచ్చి కాసేపు మాట్లాడండి చాలు అని చెప్పేసి అని అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో సర్వీస్. ఏంటంటే దే డోంట్ ఫీల్ లోన్లీ అండ్ అదంతా మనం వెళ్ళి మాట్లాడేసరికి దే విల్ ఫీల్ హ్యాపీ. అదండి. ఇంకేంటంటే మహిళా మండలిలోనే ఇప్పుడు ఎస్సిసి అని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. ఓకే ఇప్పటికీ రన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు వస్తారు? లాయర్స్ ఏమన్నా? వీ హ్యావ్ అ లాయర్. మా కింద ఒక లాయర్ అంటూ ఉంటాడు. ఫస్ట్ అసలు వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవాలి కదా, అందుకని మా దగ్గర ఒక కౌన్సిలర్ కూడా ఉంటారు. ఇందుమతి టైంలోనే స్టార్ట్ చేసాము అది. ఆ తర్వాత నేనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నేనే. అవునా? వారానికి ఒకసారా ఎప్పుడు ఎలాగా? కౌన్సిలర్ ఫ్రమ్ మార్నింగ్ 10 to 5 ఉంటుంది. అది అందరికీ తెలుసా అండి? అక్కడ వాళ్ళందరికీ తెలుసు. అక్కడ వాళ్ళు ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పండి, కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది. సరిగ్గా చెప్పండి. ఏమని చెప్పమంటే ఇప్పుడు ఎవరికైనా గ్రీవెన్సెస్ అంటే ఏంటి? కుటుంబ కలహాలు కుటుంబాలు కానీ, అత్త వాళ్ళు కానీ, మొగుళ్ళు వాళ్ళు కానీ, ఏదన్నా వాళ్ళ కుటుంబంలో కలహాలంటూ ఉంటే వాళ్ళు వచ్చి మాకు చెప్పుకోవచ్చు. మేము ఇదివరకు అయితే క్రష్లు అని చెప్పి వెళ్ళేటప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళం, ఇది తెలియజేయటానికి అందరికి. మా దగ్గర ఇటువంటివి కూడా ఉన్నాయమ్మా, మీకు ఎవరికన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాకు వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పాం. ఇప్పుడు అదేంటంటే ఫ్రీ. ఓకే, దేనికి కూడా డబ్బులు తీసుకోరు. ఇక వాళ్ళు వస్తానే. అలా కాదు, ఇప్పుడు అది ఫైల్ చేయాలనుకోండి, ఒక అన్ని ఫైళ్ళు ఉంటాయి. ఫైల్ చేయాలంటే మీరు డబ్బులేం తీసుకోరు. ఓకే, నథింగ్ విత్ మనీ. ఫైల్ తను వేరే పెట్టుకుంటుంది ఫైల్స్. కౌన్సిలర్ ఉంటుంది కదా పేరు, తను అన్ని రాసుకుంటుంది. కోర్టుకి నేనే వెళ్ళానమ్మా కోర్టుకి కొన్ని కేసుల కోసం. అవునా? మరి తప్పదు కదా. అదే యూ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది ఎంతమంది ఇది చేస్తారండి? ఇప్పుడు ఏంటంటే ఆ డెవోటింగ్ టైమ్ ఫర్ అదర్ లేడీస్, దట్ ఐ లైక్ ఇన్ యూ. ఇప్పుడు ఏంటంటే ఏంట్లే వాళ్ళు ఏడుస్తారు అనుకోకుండా యు ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్. దట్ ఐ అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కామెంట్స్. కానీ బట్ ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. ఐ టుక్ ఇట్ ఇన్ మై ఓన్ స్ట్రైడ్. నేను ఇది చెయ్యాలి, ఇది అవసరం వాళ్ళకి అని చెప్పి ఇప్పటికీ ఎస్సిసిలో జరుగుతూనే ఉంది, వస్తానే ఉన్నారు. మా కింద ఒక లాయర్ ఉంటాడు, డాక్టర్ ఉంటారు. అంటే మేము వాళ్ళకి పంపించవచ్చు.
ఆ లాయర్ కూడా ఫీజులు తీసుకోడు. ఓకే. మేము పంపించిన పేషెంట్ క్లయింట్స్కి కానీ ఎవరికి కూడా తీసుకోడు. డివోర్సులు కూడా చేస్తున్నారండి అవసరం అయితే. అదేలేండి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఆ కేసెస్ ఎక్కువ వచ్చేసినాయి కదా, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే? అవును, ఫస్ట్ భార్య వస్తుందమ్మా, చాలా అరుదు మొగుడు రావడం ముందు. ఎందుకంటే లేడీస్ ఆర్గనైజేషన్ కదా, ముందు ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని చెప్పుకుంటారు, తర్వాత మగ ఆయన వస్తాడు, ఇద్దరిని పెట్టి ముందు ఆయన విడిగా పెట్టి ఆ తర్వాత ఇద్దరితో కలిపి మాట్లాడి దానికి సొల్యూషన్ అంటూ ఒకటి ఉంటే అవి చెప్పేసి మీరు కొన్నాళ్ళ పాటు ఉండండి, ఎలా ఉంటుందో చూసుకోండి, ఆ తర్వాత కుదరకపోతే మళ్ళీ మా దగ్గరికి రండి, కోర్టుకి వెళ్ళటమో విడాకులు ఇవ్వటమో ఏదో ఒకటి చూసుకోవచ్చు. అప్పుడు పిల్లలు ఉంటే మళ్ళీ పిల్లలకి ఎంత ప్రాబ్లం. అవును, అదే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో అది స్టార్టింగ్ అనమాట. ఫస్ట్ లేడీస్ వచ్చి మా దగ్గర చెప్పుకోవాలి, ఆ తర్వాత వాళ్ళ మొగుళ్ళు కానీ వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొస్తూ ఉంటారు ప్రతి సిట్టింగ్కి, అట్లా వస్తూ ఉంటారు అనమాట. అండ్ కొంచెం ఫస్ట్ ఇంట్రడక్షన్లో కానీ తర్వాత కానీ మా కౌన్సిలర్ చూసుకుంటుంది. తర్వాత ఎప్పుడైతే నా అవసరం ఉంటుందో కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పటానికి కానీ సర్ది చెప్పటానికి కానీ తను నన్ను పిలుస్తుంది. సో మీరు కౌన్సిలింగ్ ఇస్తారు మళ్ళీ. ఓకే, గుడ్. ఇది నాకు తెలియదండి అసలు, మీరు ఈ సర్వీస్ చేస్తున్నట్టే నాకు తెలీదు. సో ఇట్ ఈస్ న్యూ టు మీ. అదేంటంటే ప్రేక్షకులకు కూడా అసలు మనకి ప్రతి క్రష్ సెంటర్లో కూడా చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ వెళ్ళి చెప్పొచ్చామమ్మా. ఇప్పుడు ఇంకా మీడియా వచ్చేసింది కదండి, సో వీ కెన్. తగ్గిపోయింది అసలు బాగా, తెలిసిన వాళ్ళు రావటమే తప్పితే, కానీ రోజుకో ఊళ్ళో ఇద్దరు వస్తూనే ఉంటున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు లాయర్స్ మన దగ్గర తెలిసిన వాళ్ళు క్యాన్ దే కమ్ అండ్ ఫ్రీగా ఇప్పుడు మేము కూడా వచ్చి సర్వీస్ చేస్తామని అంటే ఒప్పుకుంటారా? లైక్ ఉన్నారమ్మా మా కింద లాయర్లు ఉన్నారు ఆల్రెడీ ఉన్నారండి. కొంతమంది నా ఫ్రెండ్సే ఉన్నారు లాయర్లు. సరే మేము కూడా వస్తాము ఇఫ్ దే ఆర్ కేసెస్ అని అంటే కనుక ఓకే అలౌ చేస్తారా అని అడుగుతున్నాను. అలౌ చేయటానికి పెద్ద ఇదేం కాదు కానీ, బట్ అన్ని కేసులు వెళ్ళవు కదా, అది ముందు. ఎందుకంటే మేమే సర్ది చెప్పాలి. అవునులేండి, మేమే ముందు వాళ్ళిద్దరిని పిలిచి సర్ది చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే అప్పుడు కోర్టుకి వెళ్తారు. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, ఇంకేమైనా మాకు తెలియని ఇంకేమైనా చెప్పగలరండి? ఇంకేముంటాయమ్మా, ఇంకా అంటే మీరు ఓకే క్రాఫ్ట్ కౌన్సిల్లో కూడా మీకు అదే పీవీపీలో రంజనాను మీరు కలిసి ఇప్పుడు హ్యాండ్లూమ్ బజార్ అని చెప్పేసి ఎప్పుడు అక్టోబర్ 2nd 2 సార్లు కండక్ట్ చేస్తారు కదా, అది ఒకసారి దాని గురించి చెప్పరా? అది గాంధీ జయంతి కదా, అక్టోబర్ 2. ఆ రోజు మాత్రం జస్ట్ లోకల్ అంటే ఆంధ్ర వరకు హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఏదైనా డిస్ప్లే కానీ సేల్ కానీ అన్ని రంజన మాత్రం వాళ్ళది పీవీపీ షిల్ గివ్ ఫర్ అదేంటది ఫ్రీ. అవును, అది 2 days జరుగుతుంది. 2 days జరుగుతుంది. సో ద వీవర్స్ విల్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది. ఇంకా ఏమన్నా ఉన్నాయండి? మీరు బుక్ వర్మ్స్ ది మొన్న చెప్పేసినట్టున్నారు కదా. ఓకే, అంటే అయిపోయాక అయ్యో ఇది అడగలేదే అంటే ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి ఉండను, ఇట్స్ ఆల్ ఎక్స్టెంపోర్ అందుకని చెప్పి ఐ నో సో మచ్ అబౌట్ అండ్ ఇట్ విల్ స్లిప్ మై మైండ్. ఓకే, సో ఇవన్నీ తెలుసుకుంటాం, చాలా హ్యాపీగా ఉందండి. టైలరింగ్ కూడా మీరు అక్కడ ఇప్పటికీ ఉందమ్మా టైలరింగ్. ఓకే, అది బాగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. కరోనా వచ్చిన తర్వాత ఎట్టయినా బాగా అలా కాదు. ఇప్పుడు టైలరింగ్ అంటే యూ గివ్ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా? అవును. ఏది ఫస్ట్ స్క్రాచ్ నుంచి? యా, మిషన్స్ ఉన్నాయి, మా మిషన్స్ ఉన్నాయి. అలా కాదు, టైలర్ అదేంటది హూ ఇస్ ద ట్రైన్డ్ వన్. యా, ఎంత తీసుకుంటారు అసలు? ఫ్రీయా? ఫ్రీ. వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో మనకు తెలియదు కానీ, బట్ వీ పే దట్ టైలర్ ఫర్ కోచింగ్. ఎన్ని రోజులు ఉంటుందండి? వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి. కాదు అది పర్మనెంట్.
వీళ్ళు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలండి? మామూలుగా మధ్యాహ్నం పూటే వస్తారమ్మా, ఇట్స్ బిట్వీన్ 2 and 4 అట్టా వచ్చేసి వెళ్తూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫ్రీ. సో ఎవరైనా నేర్చుకోవాలి అని అంటే అక్కడికి రావచ్చు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేర్చుకున్నాక మళ్ళీ వాళ్ళకి మిషన్లు ఇప్పించడం అట్లాగే ఏమన్నా ఇస్తుందండి? ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు ఇస్తామమ్మా, లేకపోతే వాళ్ళైనా తెప్పించుకోవాలి అక్కడి నుంచి అయినా సరే. ఓకే, అందరికీ మిషన్లు కొనిచ్చే. ఎంతమంది ఆల్మోస్ట్ ఎంతమంది తీసుకున్నారు? నాకు తెలిసినప్పటి నుంచి ఉందమ్మా టైలరింగ్ క్లాస్. పర్ ఇయర్ ఎంతమంది నేర్చుకుని ఉంటారు? ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చాలా మంది వచ్చేసారు కదా టైలరింగ్ అని. ఓకే, కొంచెం తగ్గింది కానీ బట్ దే ఆర్ స్టిల్ దేర్. 10 మంది ఉంటారా? 10 మంది ఉంటారు. ఓకే, సో ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు మీరు అదేంటి లేడీస్కి? సో వాళ్ళందరికీ దే విల్ బీ సో హ్యాపీ. ఏంటి మహిళా మండలి ఈజ్ డూయింగ్ సో మచ్ ఫర్ అస్ అని. ఏంటంటే మహిళా మండలి అనగానే వెళ్ళి ఏదో ఆడుకోవడం, ఇది చేసుకోవడం, అయ్యో తింటారు పోతారని కాకుండా యు ఆర్ డూయింగ్ రియల్ సర్వీస్ ఎవర్ దేర్ అండి. సో ఐఎమ్ హ్యాపీ ఐ కేమ్ టు నో సో మచ్ అబౌట్ యూ అండ్ మహిళా మండలి అండి. ఇంకా ఏం చేద్దామా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవమ్మా, నాకు గుర్తున్నంత వరకు అన్ని చెప్పేశారా? ఓకే, జై శ్రీరామ్, జై గురుదేవ్ అండి. ఓకే, నాకు బ్లెస్సింగ్స్. ఓకే, బ్లెస్ యూ.